చాలా సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది క్లిప్ సిస్టమ్ ఇప్పుడు మీరు పెట్టేది. మెయింటెనెన్స్‌కొచ్చేసి చాలా ఈజీ మెయింటెనెన్స్. ఎందుకంటే ఈ లుక్ కూడా ఎందుకొస్తదంటే 100% నేచురల్ హ్యూమన్ హెయిర్ ఇది. बिल्कुल बाल नहीं रहता, उसको इधर टेप लगा दो। देखो मेरे को तो अच्छा लग रहा है, तो अच्छा इजी भी है लगाने को, मस्त है। వెరీ లో బడ్జెట్‌లో అయిపోతది. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. ఇది పెద్ద బడ్జెట్ తోటి సంబంధం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లుక్ గుడ్ హెయిర్ స్టూడియో. మనది హెయిర్ రిప్లేస్‌మెంట్, హెయిర్ ఫిక్సింగ్, హెయిర్ బాండింగ్ ఇట్లాంటి సర్వీసెస్ ఉంటాయి. నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్‌మెంట్. సో లొకేషన్ కూడా మనకి ఏస్రో నగర్ ఇది. బిసైడ్ కేఎఫ్‌సి. ఏస్రో నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దాని కిందనే ఉంటుంది. మీరు ఒకవేళ అడ్రస్ గురించి ఏదైనా అటు ఇటు అయినా కానీ నాకు కాల్ చేస్తే నేను గైడ్ చేస్తాను ఎట్లా రావాలనేది. ఇంకో బ్రాంచ్ వచ్చి మల్కాజిగిరిలో, ఈస్ట్ ఆనందబాగ్ మల్కాజిగిరిలో ఉంది, బిసైడ్ ప్యారడైజ్ రెస్టారెంట్. ఇది టోలీ చౌకీ షేక్పేట్ దగ్గర ఉన్నదేమో, షేక్పేట్ ఫ్లైఓవర్ కింద ఉంటుంది. మన ద కాఫీ డే ఉంటుంది, ద కాఫీ డే పైననే. సో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ అడ్రస్ గురించి కానీ లేకపోతే డైరెక్షన్స్ గురించి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టినా నేను లొకేషన్ షేర్ చేస్తాను, గైడ్ చేస్తాను లొకేషన్ గురించి. హిందీలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిందీ క్లయింట్స్ కూడా చాలామంది తెలుగు రాదేమో అని చెప్పి ఇక్కడ వరకు रार, बट अपन का हेयर रिप्लेसमेंट का काम चलता है इधर. और बाल का जो भी थिन हो जाता ना, लाइट हो जाता बाल, बालनेस होता ना, उसके लिए अपन पैच फिक्स करके वो नेचुरल बाल रहेगा, 100% नेचुरल बाल रहेगा. इनका इनका नंबर ऑफ मॉडल्स ఉంటాయి और बिल्कुल एकदम मॉडल्स भी रहते हैं उसमें, एक मॉडल दो मॉडल भी नहीं, नंबर ऑफ मॉडल्स रहते हैं. और यूज़ करने में भी इजी रहता है, मेंटेनेंस में भी और उसका सर्विसिंग भी. और नेचुरलिटी के हिसाब से देखें तो सुपर नेचुरल रहेगा, क्योंकि 100% नेचुरल बाल ह्यूमन का ही यूज़ करते हैं हम. ऐसा सिंथेटिक वाला और ऐसा रबर का यूज़ नहीं करते इधर. कोई भी पैच, कोई भी सिस्टम मैं चुन के लेके आता हूँ, इसीलिए अपन का पैच का क्वालिटी नंबर 1 और ज़बरदस्त रहेगा. ठीक है. और मैं आपको सबका मॉडल सिखाऊंगा, थोड़े पैचेस के लिए इन्फॉर्मेशन भी दूंगा आपको, और एक एक करके उसका डिटेल्स भी ले लेंगे. ठीक है. अभी कस्टमर भी, क्लाइंट भी रेडी है, क्लिप सिस्टम लगा रहे क्लाइंट को, उसको भी अपन अभी एग्जाम्पल करके देख लेंगे. और आपको भी पता चल जाएगा कि क्या कैसा है मेंटेनेंस, इसका कैसा इंस्टॉल करना, अनइंस्टॉल कैसा करना, वो पूरा आपको दिखाते हैं. ठीक है. ఇంతకు ముందు చెప్పినట్టు మన క్లయింట్ ఉన్నారు ఇక్కడ. సో మీరు క్లయింట్ హెడ్ కనుక చూసుకుంటే క్లోజ్గా, ఇతనికి మొత్తం డెన్సిటీ అంతా, సైడ్ డెన్సిటీ కానీ బ్యాక్ డెన్సిటీ కానీ చాలా హ్యూజ్గా ఉంది, అంటే బాగుంది చూడండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, బాల్నెస్ ఉంది కదా, మొత్తం పోయింది చూడండి. ఈ క్లయింట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ చూసుకుంటే డెన్సిటీ బాగుంది. సో ఇట్లాంటి క్లయింట్స్కి మనం ఏం చేయించాలంటే ప్యాచ్ ఇక్కడ వరకు ఫిక్స్ చేసి ఈ హెయిర్ అనేది ఇట్లా తీసుకుంటే ఇంకా న్యాచురల్గా కనిపిస్తుంది. బట్ అట్లా లేని వాళ్ళ కోసము నేను ఇప్పుడు ఒక ప్యాచ్ కూడా పెట్టి చూపిస్తాను. ఇట్లున్న వాళ్ళకి ఇంకా బెటర్ అడ్వాంటేజ్ అనమాట. ఈ క్లయింట్ది మీరు చూసుకుంటే మనం క్లిప్ అనేది యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ క్లయింట్ హెయిర్ తీయడం ఇష్టం లేదు. క్లిప్కి ఏంటంటే సింపుల్, ఎట్లున్న హెయిర్ అట్లనే ఉంటుంది. ఓన్లీ ప్యాచ్ పెట్టిన తర్వాత, హెయిర్ సిస్టమ్ అయితే పెట్టిన తర్వాత, ఈ సైడ్ని మనము ఆ ప్యాచ్కి, ఆ సిస్టమ్కి మనం మ్యాచ్ చేస్తాం. ఈ హెయిర్ అస్సలు టచ్ చేయము. అదొక అడ్వాంటేజ్ క్లిప్లో. క్లిప్ వద్దు, లేదు నేను బాండింగ్కి వెళ్తాను లేకపోతే టేప్ పెట్టుకుంటాను అంటే మాత్రం ఈ బాల్నెస్ ఉందా, ఇక్కడంతా హెయిర్ లేదు కదా, ఇదంతా నీట్గా ట్రిమ్ చేస్తాం. ట్రిమ్ చేసేసి ఆ హెయిర్ సిస్టమ్కి అనేది టేప్ ఆర్ గ్లూ పెట్టేసి దాన్ని స్టిక్ చేస్తాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చేసేది క్లిప్ సిస్టమ్ ఈ క్లయింట్కి. ఇప్పుడు మా టెక్నీషియన్ వస్తాడు, కిరణ్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్యాచ్ అనేది కట్ చేసుకున్నాం. ఓకే. ఈ క్లయింట్కి సెట్ అయ్యేలాగనమాట. యాక్చువల్లీ ప్యాచ్ హెయిర్ అనేది 6 ఇంచెస్ ఉంటుంది. అకార్డింగ్ టు ద క్లయింట్స్ ప్రిఫరెన్స్ మనం హెయిర్ కట్ అనేది చేసుకుంటాము. మీకు ప్యాచెస్ కూడా నేను చూపిస్తాను ఎంత సైజ్ ఉంటాయి ఏంటి అనేది. ఇప్పుడు టెక్నీషియన్ పెడతారు చూడండి. చాలా ఈజీ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది క్లిప్ సిస్టమ్ ఇప్పుడు మేము పెట్టేది. సో క్లిప్ సిస్టమ్ అనేది ఎట్లా అంటే తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లయింట్స్కి ఈజీగా అర్థం కావడానికి మనం ఇప్పుడు క్లిప్ అనేది పెట్టి చూపిస్తున్నాము. ఇందులో గ్లూ, బాండింగ్ ఉంటుంది, టేప్ ఉంటుంది, టేప్ సిస్టమ్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఇదేంటంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏముండదు. క్లిప్, బాండింగ్, టేప్ అకార్డింగ్ టు ద క్లయింట్స్ ప్రిఫరెన్స్ మనము అది చేంజ్ చేసి పెడతాం అనమాట. ఇది మెయింటెనెన్స్కి వచ్చేసి చాలా ఈజీ మెయింటెనెన్స్.
మంత్లీ ఒకసారి సర్వీసింగ్ చేసుకునేది ఉంటుంది. ఈ క్లిప్ సిస్టమ్కి అయితే మనం సర్వీసింగ్కి రావాల్సిన పని కూడా ఉండదు. ఎప్పుడైతే హెయిర్ పెరుగుతుందో అప్పుడు మనం మళ్ళీ న్యాచురల్గా సెట్ చేసి పంపిస్తాము. గ్లూకి కానీ టేప్కి కానీ సర్వీసింగ్కి రావాల్సి వస్తుంది. ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటుంది. అంత బడ్జెట్ హై బడ్జెట్ అట్లా ఏముండదు. అందరు అనుకుంటారు దీనికి మళ్ళీ ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుందేమో, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ సర్వీస్ కానీ ఇదంతా చూస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీకు, అఫోర్డబుల్. ఇది చూడండి ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నాడు. మీరు సైడ్ కూడా చూసుకోండి, సైడ్ ఎంత నీట్ మ్యాచ్ అయిపోయిందో హెయిర్ అనేది. ఎందుకంటే ఇది లుక్ కూడా ఎందుకు వస్తుంది అంటే 100% న్యాచురల్ హ్యూమన్ హెయిర్. ఇది ఏ సింథటిక్ రబ్బరో అట్లా కాదన్నమాట. సో ఇది డ్రై అయినా కానీ నీట్ లుక్ ఉంటుంది. ఏదో మన న్యాచురల్ హ్యూమన్ హెయిర్, మన సొంత హెయిర్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. చాలా క్లయింట్స్కి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దీని గురించి. ఇచ్చింగ్ వస్తుందా, ఇరిటేటింగ్ ఉంటుందా, లేకపోతే ఎక్కడికన్నా బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు, లేకపోతే ఎక్కడికన్నా ఫంక్షన్స్కో అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఊసిపోతుందా అనే సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను కదా, గ్యారంటీ ఇస్తున్నాను, ఊయడము అట్లాంటిది ఏమి ఉండదు. క్లిప్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, ఇట్లా మీకు ఫ్రంట్ హెయిర్ ఉండడం వల్ల చూసిండ్రా ఎంత న్యాచురల్గా సెట్ అయిపోయిందో. ప్యాచ్ పెట్టుకున్నట్టు లేదు, సింపుల్ ఉంది, నీట్గా. రైట్. సో ఇంకా దీని మెయింటెనెన్స్కి ఏమేమి వాడాలి, ఏమైనా సపరేట్గా ప్రొడక్ట్స్ వాడాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏమీ వాడాల్సిన పని లేదు. బేసిక్ షాంపూ, కండిషనర్, ఈ రెండు వాడాలి అంతే. ఎందుకంటే దీనికి అదే ప్రోటీన్, అదే ఫుడ్. ఇంకొంతమందికి ఇది పెట్టుకొని షవర్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా షవర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని డీటెయిల్గా మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి, డే టు డే రొటీన్ లైఫ్లో ఇది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, దాని మెయింటెనెన్స్ ఏంది, ఇవన్నీ మనం క్లియర్గా క్లయింట్కి కన్సల్టేషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మన క్లయింట్ని అడుగుదాం ఎట్లా అతని ఫీలింగ్ ఏంటి అనేది. భయ్యా कैसा लगा? मेरे को तो अच्छा लगा जी। कैसा अच्छा सिंपल है ना? सिंपल इंस्टॉलेशन अच्छा में भी इजी है। देखो मेरे को तो अच्छा लग रहा, तो अच्छा इजी भी है लगाने को, मस्त है। कुछ भी करेगी तो अब किधर भी है तो पहले लगा कैसा सकते। था आपका? नहीं, मेरा पहले तो बिना बाल नहीं था, बीच में अभी लगाए आप, अच्छा तो दिख रहा। मैं भी कभी भी आके यूज करता, कभी भी लगा सकता, रेडीमेड रख के। स्नान करने के लिए आपको भी इजी होता, निकाल के स्नान करके फिर लगा सकते हो, ऐसा बोल के मैं बोल। ఇసిలే అందుకే ఈ క్లయింట్ అనేది ఆయన ప్రిఫరెన్స్ ఎట్లుండే అంటే ఇది తీసి నేను స్నానం చేసుకుంటాను, నాకు ఇది అవసరం లేదు అని అన్నాడు. అందుకు మనము క్లిప్ సిస్టమ్ అనేది పెట్టినాం అనమాట. అది ఇప్పుడు మీరు చూసారు కదా క్లయింట్ ఇన్స్టాలేషన్, హెయిర్ ఎట్లా ఇన్స్టాల్ చేసినాము, ఎట్లా తీసినాము, అతనికి హెయిర్ ఎంత ఉంది, అతని న్యాచురలిటీ ఎట్లా ఉంది. अब सबको अभी मेरे ख्याल से समझ में आ गया क्या है पैच के बारे में और सिस्टम के बारे में, कैसा इंस्टॉल करना है और कैसा निकालना है. और पहले इसका बाल आप देखे सो बिल्कुल पतला था, राइट, और वो रिप्लेस करने के बाद में पूरा मैच हो गया, साइड और बैक साइड भी, ठीक है. और अपन जैसा मैं बोला आपको पैच का मॉडल्स दिखा दूंगा क्या है. अभी उसको क्लिप वाला लगाया ना, तो क्लिप वाला ऐसा बैठेगा, राइट. वो क्लाइंट को सामने बाल है, ठीक है, तो सामने भी क्लिप लगा सकते हैं. अगर सामने बाल नहीं है, ठीक है, दूसरा बहुत सारे कस्टमर्स को सामने बाल नहीं रहता, ठीक है, ऐसा जो अभी क्लाइंट को दिखाए थे ना, ऐसा नहीं रहेगा. बिल्कुल बाल नहीं रहता, उसको इधर टेप लगाते. तो अभी मैं आपको दिखाऊंगा किधर क्लिप लगेगा, किधर टेप लगेगा और किधर ग्लू लगेगा, ठीक है. अगर क्लिप वाला है तो 1 साइड 2 3 4 4 जगह क्लिप लगेगा और क्लिप हेयर के ऊपर बैठेगा. हेयर निकालने का ज़रूरत नहीं है. और ऊपर से अगर समझो सामने बाल नहीं है क्लिप पकड़ने के लिए, तो इधर टेप लगा लेते, टेप लगा के फिक्स कर देते. और सबको डाउट आएगा कि ये लूज़ हो जाएगा, निकलेगा, ऐसा बिल्कुल आप माइंड में नहीं रख लीजिए. आराम से आप फुल कॉन्फिडेंस से जा सकते, आ सकते. उतना ईजी तो नहीं निकलेगा, ठीक है. और इसमें पैचेस आप देख लिए तो देखो क्वालिटी, हेयर क्वालिटी देख लीजिए कितना नेचुरल है, राइट. ये लेडीज का है? लेडीज़ का नहीं, जेंट्स का ही. ओके. हाँ, क्योंकि अभी जेंट्स का आप देख के ये लेडीज़ का बाल समझे ना, तो इसका 6 इंच का बाल, जैसा मैं बोला इंस्टॉलेशन के टाइम पे 6 इंच का बाल है, ठीक है. थोड़े थोड़े कस्टमर्स क्या बोलते हैं, मेरे को बाल बड़ा चाहिए, ठीक है, उसका हिसाब से अपन कटिंग करते हैं. और
थोड़े कस्टमर्स बोलते हैं मेरे को मीडियम साइज़ चाहिए, थोड़े कस्टमर्स बोलते हैं मेरे को लाइट वेरी शॉर्ट चाहिए, उसका हिसाब से अपन कटिंग हेयर कट करते हैं, उसको ऑप्शन भी चाहिए राइट। उसीलिए सब हेयर का पैच 6 इंचेस हेयर रहेगा, उसीलिए देख। और इसका मॉडल्स देखिए, हेयर का क्वालिटी देखिए, ठीक है, एकदम क्वालिटी रहता है। फिक्सिंग बिल्कुल होने के बाद में कोई पहचानता भी नहीं ऐसा कुछ पैच लगाया, कुछ हेयर सिस्टम लगाया बोल के, ठीक है। और इसमें थोड़ी वेराइटीज़ रहते हैं, जैसा अभी मिराज है, ठीक है। मिराज में क्या होता, हाँ थोड़ा क्लोज आ गए तो स्किन लुक आ रहा, देखो नेचुरल स्किन लुक आ रहा, ठीक है। और थोड़े कस्टमर्स ब्राउन कलर पसंद करते हैं, बिल्कुल नेचुरल ब्लैक पसंद नहीं करते, क्योंकि उसका नेचुरल ब्लैक नहीं होता है राइट। साइड का बाल थोड़ा ब्राउन रहता है थोड़े लोग को, उसके लिए ये ब्राउन है। आप देखें तो कलर चेंज, ये ब्लैक है नहीं, ये नेचुरल ब्लैक है, ये लाइट ब्राउन है। ऐसा कलर में भी डिफरेंस रहेगा आपको, आपको जो कलर पसंद है वो कलर का मिल जाएगा। और साइज़ में भी डिफरेंस रहेगा, जैसा आप देख लिया तो ये 7.5 है, ठीक है। मेजरमेंट भी इधर से इधर 7, इधर से इधर 5। और मेंटेनेंस का अभी बात करें तो वेरी सिंपल है। क्लिप का तो जैसा मैं बोला, उसका सर्विसिंग को आने का ज़रूरत नहीं है, मगर बॉन्डिंग का और टेप सिस्टम का दोनों का सर्विसिंग को आना पड़ेगा। और टेप का घर में भी कर सकते हैं, मैं आपको अगर घर में ही सेल्फ सर्विस करना है तो भी हम क्लियरली समझा देते, ठीक है। ఇప్పుడు మెయింటెనెన్స్కి వచ్చేసరికి క్లిప్ ఉంటుంది, టేప్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది కదా, గ్లూ ఉంటుంది కదా. సో క్లిప్ వాళ్ళకి మెయింటెనెన్స్కి రావాల్సిన పని లేదు, ఎందుకంటే క్లిప్ అనేది మనం తీసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే సైడ్ హెయిర్ కానీ బ్యాక్ హెయిర్ కానీ లెంత్ ఎక్కువైపోయి మ్యాచింగ్ మిస్ అవుతుందో అప్పుడు మాత్రమే వచ్చి సర్వీసింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎప్పుడైనా క్లిప్ డ్యామేజ్ అయినా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనము మళ్ళీ దాన్ని సెట్ చేసి పంపిస్తాం అనమాట. ఇంకోటి టేప్ సిస్టంలో వచ్చేసి, టేప్ సిస్టమ్ అనేది గ్లూ సిస్టమ్ అండి. టేప్ సిస్టమ్ మాత్రం సర్వీసింగ్కి రావాల్సి వస్తుంది. లేదు నేను ఇంట్లోనే చేసుకుంటాను, సెల్ఫ్ సర్వీస్ కావాలనుకున్నా కానీ మేము అది సెల్ఫ్ సర్వీస్ ఎట్లా చేయాలి, దానికి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి అనేది మేము క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మన దగ్గర ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ సర్వీసింగ్కి వచ్చినప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు, హై బడ్జెట్ ఉంటుందని అనుకుంటారు. వెరీ లో బడ్జెట్లో అయిపోతుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇది పెద్ద బడ్జెట్ తోటి సంబంధం లేదు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి బేసిక్ ప్యాచెస్ ఒక 6,000 అనుకోండి, 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 6,000 నుంచి 45,000 వరకు కూడా వెళ్ళిన ప్యాచెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ న్యాచురాలిటీ ఇప్పుడు మీకు చెప్పినాను, ఇట్లా స్కిన్ లుక్ వచ్చింది, ఈ హెయిర్ క్వాలిటీ. ఇప్పుడు బేస్ చూసుకుంటే సాఫ్ట్ ఉంటుంది, కొన్ని మోనోఫిలమెంట్ ప్యాచెస్ వచ్చేసి కొంచెం హార్డ్ ఉంటుంది. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మంత్లీ సర్వీసింగ్కి వచ్చినప్పుడు చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ మెయింటెనెన్స్ కాస్టే ఉంటుంది, అంత హై ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఇది సింపుల్ ఉంటుంది. అండ్ మన స్టూడియో పేరు లుక్ గుడ్ హెయిర్ స్టూడియో. మన నంబర్ వచ్చి కింద డిస్ప్లే అవుతుంది, నేను కూడా చెప్తాను, 6300695285. అట్ ద సేమ్ టైం మనకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఏఎస్ రావు నగర్లో ఉంది, ఒకటి ఈస్ట్ ఆనంద్బాగ్ మల్కాజిగిరిలో ఉంది, ఇంకొకటి టొలిచౌకి షేక్పేట్ దగ్గర ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి చాలా క్లయింట్స్ వస్తున్నారు నాకు, లాంగర్ హౌస్ నుంచి కానీ, మెహదీపట్నం నుంచి కానీ, టొలిచౌకి నుంచి కానీ, గోల్కొండ నుంచి కానీ, ఆ సైడ్ నుంచి చాలా కస్టమర్స్ ఉండేసరికి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుందని చెప్పి నేను అక్కడ కూడా ఒక స్టూడియో ప్లాన్ చేసినాను. అక్కడ కూడా ఆపరేట్ చేస్తున్నాం మేము. ఇక్కడ ఈస్ట్ ఆనంద్బాగ్లో ఇటు ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, ఉప్పల్, తార్నాక ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది చాలా దగ్గర ఉంటుంది అనమాట. అందుకే మనం బ్రాంచెస్ అనేటివి పెట్టుకున్నాము. ఇంకా ఏం డౌట్స్ ఉన్నా ప్యాచెస్ గురించి కానీ, హెయిర్ సిస్టమ్స్ గురించి కానీ, ఏ డౌట్ ఉన్నా మెయింటెనెన్స్ గురించి కానీ, ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కింద నంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేసి మీకు రెస్పాండ్ అవుతాను. అదే ఎట్లా దాని ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర లేడీస్కి కూడా హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ ప్యాచెస్, క్లిప్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇది జస్ట్ డమ్మీ, ఓకే. ఇది హెయిర్, రియల్ హ్యూమన్ హెయిర్. మీరు చూసుకుంటే ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది చూసినారా. సైడ్ హెయిర్ కనుక ఉండుంటే అసలు మీకు గుర్తు కూడా పట్టరు, అంత న్యాచురల్గా ఉంటుంది. చూడండి హెయిర్. అండ్ ఫీమేల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కోసము ఎంత లెంత్లో కావాలి, ఏ కలర్లో కావాలి, అండ్ ఎంత డెన్సిటీ కావాలి, ఇది నాకు ఏది ఉన్నా కానీ నాకు కాల్ చేసి అడిగి మీరు ఆర్డర్ చేస్తే నేను అవైలబుల్గా పెడతాను అది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.